2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు. అందువల్ల పయనించారు స్వామివారికి దూరం నుంచి. ఎందుకంటే ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి బలభద్రపురం నుంచి కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి సేవ చేసుకోవడం నాకు తెలుసు. అటువంటి దశ దిశలా వ్యాపించినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది నుంచి కొంతమంది, ఇలా కాకపోవడం నుంచి కొంతమంది, నేను బండి మీద వస్తుంటే కనపడుతుంటాను, నడిచేస్తూ ఉంటాను, బ్యాగ్ పెట్టుకున్నాను శివారు. అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి భోజనం లేకుండా భోజనం సమయానికి ఇంటికి వెళ్తున్నారని చెప్పేసి అర్చక స్వామి ఒక రూపకల్పన చేసి భక్తుల యొక్క సహకారంతో 100 నెలల పైనుండి కూడా ప్రశ్నము అన్న సమాధానం చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమము ఎక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ ఏ గ్రామంలో లేదు. ఎక్కడో వాడపల్లిలో ద్వారకాలో లాంటి ఉండొచ్చు, కానీ ఇంత మారుమూల గ్రామంలో కుగ్రామంలో ప్రశ్నభావం అన్న సమాధానం చేసినటువంటి మాకు ఎండమూరి వెంకటేశ్వర స్వామి. అటువంటి ఈ యొక్క స్వామివారి సేవ, అదేవిధంగా స్వామికి మాల తేవడం కానీ, పుష్పం తేవడం కానీ, వస్త్రం తేవడం కానీ, ఈ యొక్క కళ్యాణానికి ఏదో రకంగా సహకరించడం కానీ, ఎవరైతే ఈ రకంగా స్వామివారి యొక్క పాదాలు పట్టుకుని విడుదలగా ఉంటారో యస్యస్మరణమాత్రేణ జన్మ సంసారం తనా విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రవృత్తివే. ఎవరైతే ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఆయన యొక్క పాదసేవ చేసుకుంటారో, ఆయన విడుదల కదా ఇలా పాలు పెట్టుకోవాలి, ఒక చేతిలో కాళ్ళు పెడతాడు, ఒక చేతిలో చెయ్యి పెడతాడు. ఎవరైతే ఈ పాదాలు పెట్టుకుంటాడో వాళ్ళకి అభయమిస్తారన్నారు. అంతేగాని అహంకారపూర్వకంగా